Welcome to the online classes. Myself Venkatesh, lecturer in Mathematics, Department of Mathematics, PB Siddhartha College of Arts and Science, Vijayawada. Today I am discussing about the topic change of variables. Change of variables. From this topic we have to learn some outcomes. That is, students will be able to reduce the given differential equation. Student will able to know by a suitable substitution. Student will able to learn changing the dependent or independent variables. About this topic, if the given differential equation does not directly come under any of the forms discussed so far to one of these forms, we can reduce the given differential equation by a suitable substitution. This procedure of reducing the given differential equation by substitution is called the change of dependent or independent variables. What about this one? దీని మీనింగ్ ఏంటంటే ఒకసారి చూడండి, ఒక గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కనుక ఇస్తే ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సాల్వ్ చేయడం మనకి పాసిబిలిటీస్ ఉండదు. అంటే హౌ టు సాల్వ్ ద గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ బై యూజింగ్ వేరియస్ మెథడ్స్ మీన్స్ సో ఫార్ డిస్కస్డ్, ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన మెథడ్స్ని యూజ్ చేసుకొని ఆ ప్రాబ్లం ఏదైనా ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. బట్ ఇక్కడ మాత్రం ఈ చేంజ్ ఆఫ్ వేరియబుల్స్లో మాత్రం ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం మనకి అంత ఈజీగా ఉండదు, అంటే సాల్వ్ చేయడం కుదరదు. ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేయాలి అంటే, ఓకే ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్కి ఏదైనా ఒక ఫంక్షన్స్తో కనుక మల్టిప్లై అయితే అప్పుడు ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కంపల్సరీగా చేంజ్ అవుతుంది. అంటే ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ని ఏదైనా ఒక ఫంక్షన్తో కనుక మల్టిప్లై అయితే ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కంపల్సరీగా చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు మనం మళ్ళీ ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సాల్వ్ చేయొచ్చా లేదా అనేది ఒకసారి వెరిఫై చేసుకోవాలి. సో దిస్ ఈజ్ ద చేంజ్ ఆఫ్ వేరియబుల్స్ అనమాట. సో ఇలా ఒక సూటబుల్ ఫంక్షన్స్తో మల్టిప్లై చేసుకుంటే అప్పుడు ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏదైనా చేంజ్ అయ్యి అప్పుడు మనకి సొల్యూషన్ రావడానికి ఛాన్సెస్ మేబీ ఉండొచ్చు. ఓకే, దిస్ ప్రొసీజర్ ఆఫ్ రెడ్యూసింగ్ ద గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ బై సబ్స్టిట్యూషన్ ఈజ్ కాల్డ్ చేంజ్ ఆఫ్ డిపెండెంట్ ఆర్ ఇండిపెండెంట్ వేరియబుల్స్. ఎగ్జాంపుల్, ప్రాబ్లం 1. Solve x plus 1 into dy by dx plus 1 into e power x minus y. This is the given differential equation, and also we have to find the solution for which y of 0 is equal to 0. So the given differential equation is x plus 1 into dy by dx plus 1 into e power x minus y. So ఇచ్చిన equation 1. This is equation 1. ఇప్పుడు ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ని అబ్జర్వ్ చేసి ప్రీవియస్ మెథడ్స్ ఏదైనా అప్లై చేస్తే ఇది సాల్వ్ అవుతుందా లేదా మనం ఒకసారి వెరిఫై చేసుకోవాలి. చూడండి, ఎక్స్ ప్లస్ 1 ఉంది ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ మైనస్ వై. ఇప్పుడు లీనియర్ అనేది నాట్ పాసిబుల్, లీనియర్లోకి రావాలి అంటే కుదరదు. సో ఇప్పుడు ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది నాట్ పాసిబుల్ టు సాల్వ్ ద గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో సెకండ్ పాయింట్కి వెళ్దాం. థింక్ అబౌట్, ఏ ఫంక్షన్ని మనం మల్టిప్లై చేస్తే ఇది సాల్వ్ అవుతుంది, లేదా ఏ ఫంక్షన్స్తో మల్టిప్లై చేస్తే ఇచ్చిన గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషను ప్రీవియస్ ఫామ్లోకి చేంజ్ అవుతుందో ఒకసారి వెరిఫై చేద్దాం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రైట్ హ్యాండ్ సైడ్లో ఈ పవర్ ఎక్స్ మైనస్ వై ఉంది. మనం ఈ పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ వైని ఎలా రాసుకోవచ్చు? ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ వై ఇలా రాసుకోవచ్చు, బై ఎక్స్ ప్లస్ 1. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బెర్నాలీస్, అంటే రైట్ హ్యాండ్ సైడ్లో ఈ పవర్ అంటే వై పవర్ సంథింగ్ ఉండాలి.
సో ఇప్పుడు నేను ఇక్కడ e పవర్ మైనస్ వై కనుక రిమూవ్ చేయగలిగితే, రిమూవ్ చేయాలి అంటే ఇది న్యూమరేటర్లో ఉంది కాబట్టి యూ కెన్ మల్టిప్లై విత్ ఈ పవర్ వైతో మల్టిప్లై చేస్తే ఇక్కడ ఈ పవర్ వై అనేది పోతుంది, బట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కనుక మనకు వచ్చేస్తుంది. అంటే ఈ పవర్ వై ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ 1/x ప్లస్ 1 ఇంటూ ఈ పవర్ వై దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ బై ఎక్స్ ప్లస్ 1 విచ్ ఈజ్ ద బెర్నాలీస్ ఈక్వేషన్. ఇది బెర్నాలీస్ ఫామ్లోకి ఎలా వచ్చిందంటే, అసలు బెర్నాలీ ఫామ్ అనేది ఎలా ఉంటుందంటే రైట్ హ్యాండ్ సైడ్లో వై పవర్ సంథింగ్ అనేది ఉంటుంది. అంటే వై పవర్ ఎన్, అంటే వై స్క్వేరు, వై క్యూబు, వై పవర్ 4, వై పవర్ 5 అండ్ సో ఆన్ వై టర్మ్స్ ఉంటాయి. మన ప్రొసీజర్ ఏంటిది, బెర్నాలీస్ కనుక ఆ ఫామ్లో కనుక ఉంటే రైట్ హ్యాండ్ సైడ్లో ఉన్న వై పవర్ ఎన్ని రిమూవ్ చేస్తే, అంటే డివైడ్ కానీ మల్టిప్లై కనుక చేస్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తుంది. అప్పుడు ఆ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో కూడా రిమూవ్ చేసుకుంటూ వెళ్తే అప్పుడు లీనియర్ ఫామ్లోకి కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు లీనియర్ ప్రొసీజర్, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ని ఎలా సాల్వ్ చేయాలో మనకు తెలుసు కాబట్టి ఆ ప్రొసీజర్ని ఫాలో అయిపోవాలి. సి విచ్ ఇస్ ద బెర్నాలీస్ ఈక్వేషన్. నౌ ఇప్పుడు చూడండి, బెర్నాలీ ఫామ్లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్గా ఈ పవర్ వై వచ్చింది. ఇప్పుడు ఇది ఫస్ట్ టర్మ్ ప్లస్ ఇది సెకండ్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు థర్డ్ టర్మ్ లాగా ఉంది కదా. సెకండ్ టర్మ్లో వై ఫంక్షన్ ఎవరైతే ఉంటారో వాళ్ళని యు అనుకుంటే దాన్ని డిఫరెన్షియేటింగ్ చేస్తే ఫస్ట్ టర్మ్ రావాలి. చూడండి, లెట్ ఈ పవర్ వై ఈజ్ ఈక్వల్ టు యు, differentiating with respect to x on both sides, e power y into dy by dx is equal to du by dx. This is equation 3. So ఇప్పుడు substitute these two values in equation 1, that is from 2 and 3 e power y into dy by dx అంటే du by dx plus 1 by x plus 1 into e power y ని మనం ఏమనుకున్నామంటే u అనుకున్నాం కదా, u is equal to e power x into x by x plus 1. So this is in the form of linear differential equation in terms of u and x. Actually గా మనకి linear differential equation ఎలా ఉంటుందంటే dy by dx plus p of x into y is equal to q of x లాగా ఉంటుంది. సో y ప్లేస్లో u ఉంది కాబట్టి which is linear in terms of u and x. From this above equation we observe what is p and what is q. dy by dx plus p of x into y is equal to q of x. So ఇక్కడ p of x place లో 1 by x plus 1 ఉంది కాబట్టి where p is equal to 1 by x plus 1 and q is equal to right hand side లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు q అన్నమాట, e power x by x plus 1. Now integrating factor, e power integral p of x into dx that is equal to e power integral p of x అంటే 1 by x plus 1 into dx that is equal to e power integral 1 by x plus 1 అంటే ఎలా ఉందంటే ఇది integral f dash of x by f of x dx, integral f of x by f dash of x f dash of x by f of x dx ఫామ్లో ఉంది. సో f of x అంటే x plus 1, దాన్ని డిఫరెన్షియేటింగ్ చేస్తే పైన 1 అయిపోతుంది, 1 into dx. సో ఈ అంటే log mod f of x plus c. సో ఈ పవర్ log mod x plus 1, లాగు ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే ఓన్లీ x plus 1 మిగులుతుంది. దిస్ ఇస్ ద ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. నౌ టు ఫైండ్ ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ 4 ఈజ్, జనరల్ సొల్యూషన్గా మనకి ఫార్ములా ఏంటిది, y into యాక్చువల్గా y into integrating factor is equal to integral q of x into integrating factor into dx plus c. సో y అంటే మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ యూలో ఉంది కాబట్టి u into integrating factor is equal to integral q of x into integrating factor into dx plus c. ఇంటిగ్రల్ x plus 1 x plus 1 క్యాన్సిల్ అయిపోతే e power of x into dx plus c. e power of x అంటే e power of x ఇంటిగ్రల్కి ప్లస్ c దట్ ఈజ్ ఈక్వల్ టు u ఇంటూ x plus 1. ఈ సొల్యూషన్ వచ్చేసింది కదా, u ఇంటూ x plus 1 ఈజ్ ఈక్వల్ టు e power of x plus c. Therefore the general solution of equation 1 is
e power y into x plus 1 is equal to e power of x plus c. మనకి క్వశ్చన్లో సెకండ్ పాయింట్ బిట్ కూడా ఇచ్చాడు చూడండి. ఆల్సో ఫైండ్ ద సొల్యూషన్ ఫర్ విచ్ y ఆఫ్ 0 is equal to 0. అంటే y ఆఫ్ 0 అంటే y ఆఫ్ x అంటే x is equal to 0 సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు y వాల్యూ ఏమొస్తుందో ఒకసారి వెరిఫై చేసుకుందాం. y of 0 is equal to 0. The value of y at x is equal to 0 is again 0. Substitute x and y values in the above general solution. That is e power 0 into 0 plus 1 is equal to e power 0 plus c. We get the value of c is also 0. This is the procedure. Hence solved. Second problem. Solve dy by dx plus 2x into tan inverse y minus x cube into 1 plus y square is equal to 0. So this is the given differential equation. We have to solve by using previous methods. Is it possible or not? Possible అవుతుందా లేదా ఒకసారి వెరిఫై చేసుకుంటే it is not possible to solve the given differential equation by using previous methods. Now we'll go to the second step by multiplying or dividing any suitable function. Then it will be reduced or not. Check. So I want to divide equation 1 by 1 plus y square. And the rearranging the equation 1 by 1 plus y square into dy by dx plus 2x into tan inverse y. ఈ 1 ప్లస్ వై స్క్వేర్ డివైడ్ బై చేస్తే క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ మైనస్ ఎక్స్ క్యూబ్ అటువైపు ట్రాన్స్పోజ్ చేస్తే రైట్ హ్యాండ్ సైడ్కి వెళ్తే ఎక్స్ క్యూబ్ అవుతుంది. దట్ ఈస్ ఈక్వేషన్ 2 విచ్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బెర్నౌలీస్ ఈక్వేషన్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో వై టర్మ్స్ వచ్చేసినాయి కదా. సో విచ్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బెర్నౌలీస్ ఈక్వేషన్. ఇప్పుడు బెర్నౌలీస్ ఈక్వేషన్లో దిస్ ఇస్ ద ఫస్ట్ టర్మ్ ప్లస్ సెకండ్ టర్మ్ ఇస్ ఈక్వల్ టు థర్డ్ టర్మ్ అనుకున్నాం కదా మనం. సెకండ్ టర్మ్లో వైతో వై టర్మ్స్ ఎవరైతే ఉన్నారో లెట్ us assume that u again differentiating with respect to x we get the first term and substitute these two values in the above equation 2. See, let us assume that tan inverse of y is equal to u. Differentiating with respect to x on both sides we get 1 by 1 plus y square into dy by dx. That is equal to du by dx. That is equation 3. From 2 and 3 we get du by dx plus ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను 1 by 1 plus y square dy by dx అంటే du by dx plus 2x into tan inverse y ని మనం u అనుకున్నాం కదా. u is equal to x cube. That is equation 4 which is in the form of linear differential equation in terms of u and x. From this we observe what is p and q, where p is equal to 2x, q is equal to x cube. Now the integrating factor is equal to e power integral p of x into dx. This is the formula. That is equal to e power integral p of x ante 2x into dx is equal to e power integral 2 constant integral x and x square by 2 r2 e2 cancel అయిపోతే x square ఉంటుంది e power x square. Now the general solution of equation 4 is u into integrating factor is equal to integral q of x into integrating factor into dx plus c. Applying by parts for this integral term we get 1 by 2 into e power t dt plus c. ఇది ఎలా వచ్చిందంటే where t is equal to x square. Now u into e power x square is equal to 1 by 2 into t e power t minus e power t plus c. Substituting u is equal to tan inverse y and t is equal to x square from this for this. Therefore the general solution of equation 1 is u అంటే tan ఇన్వర్స్ y e పవర్ ఆఫ్ x స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ 1 by 2 ఉంది కాబట్టి ఇక్కడ LCM తీసుకుంటే ఈ 2 యువతలకు వచ్చేస్తుంది e పవర్ x స్క్వేర్ into tan ఇన్వర్స్ y is equal to x స్క్వేర్ minus 1 e పవర్ ఆఫ్ x స్క్వేర్ కామన్ తీస్తే అంటే e పవర్ ఆఫ్ x స్క్వేర్ అంటే
ఏమవుతుంది మనకి ఈ పవర్ టీ అంటే ఎక్స్ స్క్వేర్ అనుకున్నాం కదా, అప్పుడు ఈ పవర్ ఆఫ్ టీ రెండు కామన్గా ఉంది కాబట్టి ఈ పవర్ ఆఫ్ టీ కామన్ తీస్తే టీ అంటే ఎక్స్ స్క్వేర్, ఆల్రెడీ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2c. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ జనరల్ సొల్యూషన్ ఆఫ్ ద గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. నౌ we'll go to the next problem. Problem 3. Solve secant square y into dy by dx plus 2x into tan y is equal to x cube. This is the given differential equation. We have to try to solve the given differential equation by using previous methods. It is possible or not? So it is not possible. For this we have to multiply any suitable function. So see, the given differential equation, secant square y into dy by dx plus 2x into tan y equal to x cube. That is equation 1. Let tan y is equal to u. Tan y ni u anukunte differentiating cheste with respect to x on both sides, we get secant square y into dy by dx is equal to du by dx. Substitute these two values in the above equation 1. It becomes du by dx plus 2x into tan y u anukunnam kada, 2xu is equal to x cube. This is in terms of this is in the form of linear differential equation in terms of u and x, where p is equal to 2x and q is equal to x cube. Now the integrating factor is equal to e power integral p of x into dx, e power integral 2x into dx. x square by 2 అవుతుంది, ఇంటిగ్రల్ చేస్తే ఇక్కడ by 2 క్యాన్సిల్ అయిపోతే x square అవుతుంది, అప్పుడు e power x square. This is the integrating factor. Now to find the general solution of equation 1 is, write the formula u into integrating factor అంటే e power of x square is equal to integral q of x అంటే x cube into integrating factor into dx plus c, where t put x square is equal to t substitute చేస్తే we get u into e power x square is equal to 1 by 2 into integral t into e power of t dt. by parts కనుక అప్లై చేస్తే మనం ఇక్కడ 1 by 2 into t minus 1 into e power of t plus c. t is equal to x square కదా, మనకి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేద్దాం. ఇక్కడ ఎల్సిఎం చేసుకుంటే 1 by 2 అనేది 2 ఇటువైపు వచ్చేస్తుంది, 2 into u అంటేనేమో tan y e power of x square that is equal to t అంటే x square కదా, x square minus 1 into e power t and x square again plus 2c. This is the required general solution of the given differential equation, that is 2 e power x square into tan y is equal to x square minus 1 into e power x square plus 2c. Hence proved. This is the problems to solve the given differential equations by substituting with a suitable function. So this is the procedure. We can multiply with a suitable function to the given differential equation. It will convert it to Bernoulli's. Again it will convert it to linear. Then finally we have to find the general solution. So we have to follow these steps to solve the given differential equation. Thank you, and thank you so much.